ఎందుకు లేదు మోహన్ మహేష్ మీరు దంగల్ సినిమా చూసారా? దంగల్ సినిమా చూసారా? దంగల్ దంగల్ అమెరికా చూడలేదా? నా ఇద్దరు చూడండి, చూడండి సినిమా చూడండి. చూడండి, నేను చూసి ఎందుకు చూడమన్నా నాకు వచ్చి చెప్పండి. అది ఎందుకు చూడమన్నా నాకు వచ్చి చెప్పండి, అప్పుడు ఇప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో రియల్ ఆర్డర్స్, వాట్ ఈస్ రియల్ ఆర్డర్స్ అంటే, నిన్న స్టాటిస్టికల్ ఆర్డర్ లో ఏం చెప్పుకున్నాం అంటే మనం సబ్ ఎక్స్పెన్స్ అని చెప్పుకున్నాం. సబ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఒక మొబైల్ బిల్ ఉంటుంది, మొబైల్ కింద బిల్ కింద నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఈచ్ నెంబర్ కింద బిల్ కట్టడం దట్ ఈస్ వాట్. దానికి సెటిల్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం చేసే రియల్ ఆర్డర్స్ కి సెటిల్మెంట్ ఉంది. అంటే సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎక్స్పెన్స్ ని డివైడ్ చేయడం కుదరదు, ముందే డివైడ్ చేయడం కుదరదు. ఒకటి అయినాక సెటిల్ చేస్తాం, కొన్ని ముందే ఇంత ఇంత చెప్పి ఇచ్చేస్తాము, కొన్ని మొత్తం అయిన తర్వాత ఇంత అని సెటిల్ చేస్తాం. ఓకేనా? అలా కొన్ని ఎక్స్పెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో మనందరం కలిసి ఒక పిక్నిక్ వెళ్ళాం అనుకోండి. సపోజ్ ఒక పిక్నిక్ వెళ్ళాం, ఆ పిక్నిక్ వెళ్ళి ఎవరి ఖర్చు వారు పెట్టుకోవడం అదొక పద్ధతి. మీకు వచ్చింత మీకు వచ్చింత మీకు వచ్చింత మీకు వచ్చింత అని పెట్టుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా మనందరి పిక్నిక్ వెళ్ళాము, మనతో సంబంధం లేని వ్యక్తి థర్డ్ పర్సన్ మన ఖర్చు అంతా పెడుతున్నాడు. మీ అందరు పిక్నిక్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, అక్కడ మీ అందరికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అమౌంట్ అంతా ఒక థర్డ్ పర్సన్ పెడుతున్నాడు. పెట్టి ఏం చేస్తాడు, వచ్చిన తర్వాత అందరికి సమానంగా సెటిల్ చేస్తాడు. సమానంగా సెటిల్ చేస్తాడు. సమానంగా సెటిల్ చేయొచ్చు, లేదంటే వీళ్ళకింత వాళ్ళకింత వీళ్ళకింత అనుకుని సెటిల్ చేసేసుకోవచ్చు. అంటే ముందు ఖర్చు అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ జరుగుతుంది, లేకపోతే మనమే అనుకోని ఇంత ఖర్చు పెట్టాడు. ఇలా కొన్ని కొన్ని ఎక్స్పెన్స్ ఉంటాయి రియల్ టైంలో, అంటే మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత దాన్ని సెటిల్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఎక్స్పెన్స్ ఏమంటామంటే రియల్ ఆర్డర్స్ అంట. దీన్ని మనం ఏమంటామంటే సెకండరీ కాస్ట్ అంట. సెకండరీ కాస్ట్. సెకండరీ కాస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెటిల్ టు ది ప్రైమరీ కాస్ట్. ప్రైమరీ కాస్ట్ అంటే ప్రైమరీ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ సాలరీస్, రెంట్, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వీటిని ప్రైమరీ కాస్ట్ అంటాం. మరి ఈ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అన్నింటిని సెటిల్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీని ఏమంటాం సెకండరీ కాస్ట్ అంటాం. ఓకే, సో కమింగ్ టు ది పాయింట్, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పెట్రోల్ ఎక్స్పెన్స్ ఉంది. ఈ పెట్రోల్ ఎక్స్పెన్స్ అనేది పలానా డిపార్ట్మెంట్ కింద పలానా డిపార్ట్మెంట్ కింద అని ఇవ్వడం ఒక పద్ధతి, అది ఇండివిజువల్గా వేసుకుంటాం కాస్ట్ సెంటర్ వైజ్. అలా కాకుండా పలానా డిపార్ట్మెంట్ లో పలానా బైక్ ఇంత ఇచ్చాం, పలానా బైక్ ఇంత ఇచ్చాం, పలానా బైక్ ఇంత ఇచ్చాం అనేది అది ఒక పద్ధతి, అది ఇంటర్నల్ ఆర్డర్స్. అసలు ఈ పెట్రోల్ ఎక్స్పెన్స్ అనేది మొత్తం ₹1,00,000 అయింది. మొత్తం ₹1,00,000 అయింది. ఈ ₹1,00,000 మనం ఏం చేస్తామంటే ఈ 1,00,000 మన దగ్గర ఎన్ని బైక్స్ ఉంటే ఆ బైక్స్ ఎన్ని డిపార్ట్మెంట్స్ వాడతారో అన్ని డిపార్ట్మెంట్స్ ఈక్వల్గా షేర్ చేస్తాం. అందులో నేను ఎక్కువ వాడేది తక్కువ వాడేది ఏం లేదు. ఆ ప్రతి ఒక్కరు 10,000 కట్టాల్సిందే. మొత్తం ఖర్చు ఎంత అయింది అంటే ఎంత ఖర్చు అయింది అంత, అంటే జరిగిన తర్వాత సెటిల్ చేస్తాం. జరిగిన తర్వాత సెటిల్ చేస్తాం. ఆ మొత్తం ₹1,00,000 అయింది కాబట్టి ఆ అకౌంట్స్ 25 ఇవ్వాలి, ఆ ప్రొడక్షన్ వాళ్ళు 25 ఇవ్వాలి. ఇలా లేదంటే సేల్స్ వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్తుంటారు కాబట్టి ఆ సేల్స్ 35 ఇవ్వాలి. ప్రొడక్షన్ వాళ్ళు జనరేట్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ప్రొడక్షన్ వాళ్ళు 25 ఇవ్వాలి. అకౌంట్స్ వాళ్ళు అప్పుడప్పుడు బ్యాంక్ వెళ్తుంటారు కాబట్టి 10% ఇవ్వాలి.
పర్చేస్ వాళ్ళు ఎప్పుడో కానీ బ్యాంక్కి వెళ్ళరు కాబట్టి వాళ్ళ కూడా 10% అలా ఒక సెటిల్మెంట్ చేయొచ్చు. అంటే ఒక ఎక్స్పెన్స్ మొత్తం జరిగిన తర్వాత దాన్ని సెటిల్ చేయాలంటే దట్ ఈస్ కాల్డ్ రియల్ ఆర్డర్స్. దాన్ని మన సెకండరీ కాస్ట్ అంటే. సో మొత్తం అయిపోయిన తర్వాత షేర్ చేయడం, మీకింత షేర్ చేయడం. మనంతా బయటికి వెళ్ళాము, అక్కడ ఖర్చు అయిపోయింది, సో ఆ డబ్బుల్ని అందరికీ షేర్ చేసుకోం సమానంగా. షేర్ చేసినప్పుడు అందరూ ఎవరు ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా, నేను ఎక్కువ తిన్నా సరే తక్కువ తిన్నా సరే, నేను ఒక ప్లేట్ టిఫిన్ చేసిన 2 ప్లేట్, అవన్నీ సంబంధం లేదు, ఈక్వల్ గా షేర్ చేయండి. లేదు అంటే సరే వెజ్ వాళ్ళందరికీ ఒక షేరు, ఎన్వి వాళ్ళకి ఒక షేరు, ఎన్వి కొంచెం కాస్ట్ అవుతుంది కాబట్టి ఎన్వి వాళ్ళకి ఒక షేరు, అలా పెట్టుకోవచ్చు. అలా డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ కాస్ట్. దాన్ని సెకండరీ కాస్ట్ అంటాం. అది రియల్ ఆర్డర్స్ అంటాం. ఇప్పుడు మనం చేసేది. సో మరి ఈ రియల్ ఆర్డర్స్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. సెకండరీ కాస్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. అకౌంటింగ్, కంట్రోలింగ్, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, మాస్టర్ డేటా, సారీ 1000 కదా, సెకండరీ కాస్ట్ కదా. సో కంట్రోలింగ్, కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్, కలెక్టివ్ ప్రాసెసింగ్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ లోనే KA06 ట్రేడ్ సెకండరీ. ఓకే, ఇది పార్ట్ ఉందా లేదా అనిపించలేదా? పేజ్ నెంబర్ చెప్పండి. ఉందండి ఎక్కడ పేజ్ నెంబర్ చెప్పాలి కదా. KA06 ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. MO1 కంట్రోలింగ్ ఏరియా. కాస్ట్ ఎలిమెంట్ నెంబర్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. అంటే దీనికి లెడ్జర్తో సంబంధం ఉండదు, ఇది లెడ్జర్ని సెటిల్ చేస్తుంది, దీనికి లెడ్జర్తో సంబంధం ఉండదు కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను దీని ఇష్టం 6500 ఇచ్చేస్తాను. 6500 ఏదైనా నెంబర్ అని ఇవ్వచ్చు. అంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఇచ్చినవి ఇస్తే మళ్ళీ ఏదైనా అది ఇబ్బంది పట్టచ్చు, కానీ ఆ నేమ్ కూడా ఇవ్వచ్చు. నెంబర్ ఇవ్వండి, ఈజీగా చూడండి. 6500. సో వ్యాలిడ్ ఫ్రమ్ 01/04/2022 నుంచి అప్పుడు సమ్ ఇయర్స్. దీని ఏమంటామంటే మనం సెటిల్మెంట్ కాస్ట్ అంటాం. ఓకే, కాస్ట్ సెటిల్మెంట్ కేటగిరీ వచ్చేసి ఇంటర్నల్ సెటిల్మెంట్ తీసుకోవాలి. 21 ఇంటర్నల్ సెటిల్మెంట్స్ అంటే మన కంపెనీలో ఇంటర్గా జరిగే కొన్ని ట్రాన్సాక్షన్స్ ని, కొన్ని ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ ని ఈ సెకండరీ కాస్ట్ అనేది సెటిల్ చేస్తుంది. క్లిక్ ఆన్ ద సేవ్. కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ వచ్చిందా? నెక్స్ట్ ఏంటి ఇంకా ఇక్కడ OBC4 వెళ్ళండి. మనం ఫస్ట్ G04 చేసాం. G04 అంటే ఏంటంటే కాస్ట్ సెంటర్ కావాలి. తర్వాత G04 ని G02గా మార్చాం. కాస్ట్ సెంటర్ కావాలి, ఇంటర్నల్ ఆర్డర్ కావాలి. ఇప్పుడు G02కు ఇంకో ఏదైనా పేరు ఇస్తున్నాం, ఎందుకంటే ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్ అడగాలి. ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్ ఎంట్రీ అవ్వాలి. అయిన తర్వాత ఆ ఎంట్రీ డిపార్ట్మెంట్ వైజ్ సెటిల్మెంట్ జరగాలి. ఇక్కడ కాస్ట్ సెంటర్ అడగకూడదు. కాస్ట్ ఎలిమెంట్ కానీ కాస్ట్ సెంటర్ అడగకుండా ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్ కూడా అడగాలి. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? G04 అంటే కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్. ఫస్ట్ కాస్ట్ సెంటర్ అడగాలి. G02 అంటే ఏంటంటే కాస్ట్ సెంటర్ అడగాలి, ఇంటర్నల్ ఆర్డర్ అడగాలి. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాం, అదేంటంటే ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్ అడగాలి, కాస్ట్ సెంటర్ అడగకూడదు. ఎందుకంటే ఈ ఎక్స్పెన్స్ అనేది కాస్ట్ సెంటర్ వైజ్ అవ్వట్లేదు. ఓకే, కంపెనీలో ఎక్స్పెన్స్ జరుగుతున్నాయి,
జరిగిన తర్వాత ఈ ఎక్స్పెన్స్ ని కాస్ట్ సెంటర్స్ కి డివైడ్ చేస్తాం, సెటిల్ చేస్తాం. సో ఇక్కడ క్లిక్ ఆన్ ద పొజిషన్ బటన్, MO1, ఎంటర్, block this one, double click on the field status group, copy, block the Z002, copy this G010, G010. అదే నేర్చుకోవచ్చు, ఇది నేర్చుకోవచ్చు, కానీ లేని ఇవ్వాలి, లేని ఇవ్వాలి. సేవ్ అయిన తర్వాత డబల్ క్లిక్ ఆన్ ద కాస్ట్ అకౌంట్స్, డబల్ క్లిక్ ఆన్ ద అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. ఇక్కడ కాస్ట్ సెంటర్ ని మేక్ ఇట్ యాజ్ ఆప్షనల్, మేక్ ఇట్ యాజ్ ఆప్షనల్, ఓన్లీ ఇంటర్నల్ ఆర్డర్ ఒకటే రిక్వైర్డ్. ఓకేనా, సేఫ్ వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా FS00కి వెళ్ళండి. FS00 ఒక ఎక్స్పెన్స్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చేంజ్ కంపెనీ కోడ్ ఇస్ MO1, చేసి ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ 424 MO1 ఎక్స్పెన్సెస్. ఇక్కడ పెట్రోల్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేసుకో. Click on the control data, activate the line item display, sort key 001, create bank interest tab Z010. Cost accounts. అంటే దీనికి ఇంటర్నల్ ఆర్డర్ ఒకటి అడగాలి. మరి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్, ఎంటర్ 1. సేవ్. ఇది ప్రైమరీ కాస్ట్. సో ఈ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుందో తెలియదు. ఎంత జరగచ్చు, 1,00,000 జరగచ్చు, 2,00,000 జరగచ్చు, ఎంత జరగచ్చు. ఎంత జరిగినా కూడా ఈ జరిగిన ఎక్స్పెన్స్ అంతా కూడా మనం క్రియేట్ చేసిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ సెటిల్ చేస్తుంది. ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ ఎలా జరగాలి అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమని చెప్పండి, స్ట్రక్చర్ ఉందా? రైట్, స్ట్రక్చర్ ఎలా జరగాలి చెప్పేది కదా. నేను మెటీరియల్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మళ్ళీ నేను అటు ఇటుగా చెప్పానంటే మళ్ళీ మీకు మెటీరియల్ ఇబ్బంది అవుతుంది. లెజర్ అయిపోయిన తర్వాత ఇది ఉందా, నెక్స్ట్ ప్రాపర్టీ SPRO కంట్రోలింగ్ internal orders, actual postings, settlement. Maintain allocation structures. Door AC Mahesh Kucha. Okay. Maintain allocation structures. Select new entries. Structure name ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి మనది MO కాబట్టి MO అని ఇచ్చాం. స్ట్రక్చర్ ఫర్ MO1. Save. Block this one. Double click on the assignments. Select new entries. Here go to MO1. Structure for MO1. Save. Again block this one. Double click on the source. Double click on the source. ఉందా లేదా? నేను లేకపోతే చెప్పండి, ఓకేనా? నేను లేకపోతే చెప్పండి. ఫ్రమ్ కాస్ట్ ఎక్స్ట్రా కూడా చెప్పండి. ఫ్రమ్ కాస్ట్ ఎలిమెంట్ చూడండి, ఇది పెట్రోల్ ఎక్స్పెన్స్ కదా, ఈ పెట్రోల్ ఎక్స్పెన్స్ తీసుకోండి. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్రోల్ ఎక్స్పెన్స్, డీజిల్ ఎక్స్పెన్స్ అలా ఉంటే ఎన్ని తీసుకోవచ్చు, ఫ్రమ్ టు ఇవ్వచ్చు. ప్రస్తుతం మనం ఒకటే సెటిల్ చేస్తాం కాబట్టి ఫ్రమ్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్. డబుల్ క్లిక్ ఆన్ ద సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్స్ ఉందా, సెలెక్ట్ న్యూ ఎంట్రీస్ ఉందా,
మరి ఆ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ ని, ఆ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ని ఏ విధంగా సెటిల్మెంట్ జరగాలి? కాస్ట్ సెంటర్ వైజ్ జరగాల, లేదంటే జిఎల్ అకౌంట్ వైజ్ జరగాల, లేదంటే బిజినెస్ ఏరియా వైజ్ జరగాల? ఎలా జరగాలి అంటే మన కాస్ట్ సెంటర్ వైజ్ కావాలనుకుంటున్నాం. సో కాస్ట్ సెంటర్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ సెటిల్మెంట్ జరగాలి. సో కాస్ట్ సెంటర్ అంటే ఆ మొత్తం ఎక్స్పెన్స్ ని ఈ కాస్ట్ సెంటర్ కింద, ఆ కాస్ట్ సెంటర్ కింద డివైడ్ చేయాలి. జిఎల్ అకౌంట్ సెటిల్ చేస్తుంది. అది జిఎల్ అకౌంట్ వైజ్ కావాలా, కాస్ట్ సెంటర్ వైజ్ అడుగుతుంది? అంటే కాస్ట్ సెంటర్ వైజ్ కావాలి. అంటే జిఎల్ అకౌంట్ వైజ్ ఎప్పుడు తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది మెయిన్ జిఎల్, పెట్రోల్ ఎక్స్పెన్స్ మెయిన్ జిఎల్. అప్పుడు మనం ఏం చేసామంటే అకౌంట్స్ పెట్రోల్, లేదంటే ప్రొడక్షన్ పెట్రోల్, లేదా పర్చేస్ పెట్రోల్, లేదంటే సేల్స్ పెట్రోల్ అని 4 లెజర్స్ క్రియేట్ చేసాం. మరి మెయిన్ పెట్రోల్ ఎక్స్పెన్స్ ఒక లెజర్ క్రియేట్ చేసాం. మరి ఈ మెయిన్ పెట్రోల్ ఎక్స్పెన్స్ ఒక లెజర్ క్రియేట్ చేసాం కదా, ఈ లెజర్ లో జరిగిన అమౌంట్ అంతా కూడా ఆ లెజర్స్ నుండి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు జిఎల్ వైజ్ ఇవ్వాలి. కానీ మనం అలా లెజర్స్ క్రియేట్ చేయలేదు, కాస్ట్ సెంటర్ వైజ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ సిటిఆర్ కాస్ట్ సెంటర్ సెలెక్ట్ కాస్ట్ సెంటర్. మరి ఈ కాస్ట్ సెంటర్ వైజ్ సెటిల్మెంట్ జరగాలి ఎవరు? మరి ఆ సెటిల్మెంట్ ఎవరు చేయాలి? పెద్ద మనిషి ఎవరు? సెటిల్మెంట్ కాస్ట్. అంటే మనం ఇచ్చిన 424 అనే ప్రైమరీ పెట్రోల్ ఎక్స్పెన్స్ అనే దాన్ని డిపార్ట్మెంట్ వైజ్ సెటిల్మెంట్ చేయాలి. అది ఎవరు చేయాలంటే ఈ కాస్ట్ సెటిల్మెంట్ చేయాలి, ఈ సెకండ్ కాస్ట్ సెటిల్మెంట్ చేయాలి. అలా సెట్. మరి సెటిల్మెంట్ చేయాలి అన్నాం, మరి ఎలా చేయాలి? అది అమౌంట్ వైజా, పర్సనైజ్ వైజా, ఎలాగా, ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చేసుకోవచ్చు? మరి అవన్నీ చేయాలంటే సెటిల్మెంట్ ప్రొఫైల్. మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్స్. డబుల్ క్లిక్ ఆన్ ద మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్స్, సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ ప్రొఫైల్ నేమ్, సెటిల్మెంట్ ప్రొఫైల్ నేమ్ కూడా MO1, సెటిల్మెంట్ ఫర్ MO1. ఓకే, టు బి సెటిల్ ఇన్ ఫుల్ అంటే ఒకేసారి సెటిల్మెంట్ చేసేలా, లేదంటే 1 లక్ష రూపాయలు జరిగింది అనుకో, 1 లక్ష రూపాయలని ఒకేసారి 25,000 డివైడ్ చేయాలా, లేదంటే ఈ 1 లక్ష రూపాయలని 12 నెలలకి, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి 25,000 వస్తుంది కాబట్టి ఈ 25,000ని ప్రతి నెల ఇంత అని చెప్పి సెటిల్ చేయాలి. అంటే మరి ఆ 25,000 డివైడ్ బై 12 months అంటే 2001 సంథింగ్ వస్తుంది అనుకోండి. మరి ఆ అమౌంట్ సెటిల్మెంట్ చేస్తుంటారు, ఒకేసారి సెటిల్ చేసుకుంటారు. మొత్తం సంవత్సరాలు ఎంట్రీ చేసుకొని ఆ సంవత్సరం మొత్తం మీద ఒకేసారి సెటిల్ చేసుకుంటారు. కాబట్టి టు బి సెటిల్ ఇన్ ఫుల్, టు బి సెటిల్ ఇన్ ఫుల్. ఓకే, స్ట్రక్చర్ ఏమి ఇచ్చాము? అలొకేషన్ స్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది MO అని, ఆ MO ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మరి సెటిల్మెంట్ అనేది వాల్యూ సెటిల్మెంట్ అనేది ఎలా జరగాలి? అకౌంట్ వైజా, కాస్ట్ సెంటర్ వైజా, ఆర్డర్ వైజా, ఫిక్స్డ్ వైజా, దేని వైజ్ జరగాలి? కాస్ట్ సెంటర్. ఇది ఒకవేళ రిపేర్ కాస్ట్ అనుకోండి, అప్పుడు అసెట్ వైజ్ జరగాలి. రిపేర్ కాస్ట్ అంటే అసెట్ వైజ్. ఇప్పుడు మన దగ్గర ఒక 10 మిషన్స్ ఉన్నాయి, ఆ 10 మిషన్ కి ఏదో రిపేర్ జరిగింది, ఏదో రిపేర్స్ వచ్చాయి కొన్ని మిషన్స్. ఒక దానికి మైనర్ ఉండదు, ఒక దానికి మేజర్ ఉండదు, సంథింగ్ లేదు. ఒక టెక్నీషియన్ పిలిపించాం, బాబు నా దగ్గర మిషన్ అన్ని మీరు రిపేర్ చేయాలి, ఎంత తీసుకుంటాడు? అతను ఏమన్నాడంటే, సరే ఇన్ని మిషన్ బల్క్ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క మిషన్ కి చెప్పిన ఇంత తీసుకుంటాను సార్ నేను, కానీ ఇన్ని మిషన్స్ మీరు బల్క్ ఇచ్చారు కాబట్టి మొత్తం కలిపి ఒక 50 ఇవ్వండి అన్నాడు. మరి 50,000 ఒక మిషన్ రిపేర్ కాస్ట్ వేస్తావా? లేదా ఆ 10 మిషన్ రిపేర్ కాస్ట్ వేస్తాం. అప్పుడు ఆ 10 మిషన్స్ కి అది షేర్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి? అసెట్ తీసుకోవాలి.
నేను ఇప్పుడు అసెట్ వైజ్ మనం చేయట్లేదు, డిపార్ట్మెంట్ వైజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కాస్ట్ సెంటర్ వైజ్. సో సెటిల్మెంట్ రిక్వైర్డ్, లేదా కాస్ట్ సెంటర్ వైజ్ సెటిల్మెంట్ జరగాలి, దేని వైజ్ వద్దు. మరి ఎలా చేస్తారు సెటిల్మెంట్ అంటే అమౌంట్ వైజ్, పర్సంటేజ్ వైజ్. అంటే అమౌంట్ వైజ్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ వైజ్ చేసుకోవచ్చు. మోహన్ చెప్పడం ఒక ఆర్ట్, చెప్పాలి, చెప్తేనే కదా వాళ్ళు ఫాలో అవుతుంది తెలిసేది. నువ్వు కూడా చెప్పొచ్చు కదా, అమౌంట్ వైజ్ అండ్ పర్సంటేజ్ వైజ్. అంటే ఇప్పుడు ఇక్కడ అమౌంట్ వైజ్ పర్సంటేజ్ వైజ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంత జరుగుతుందో తెలియదు, 1,00,000 జరగచ్చు, 2 లక్షలు జరగచ్చు. ఒకవేళ నేను అమౌంట్ వైజ్ 5,000 ఇస్తాను అనుకోండి, ఒక 2 lakhs అయితే అప్పుడు ఇబ్బంది కదా. అందుకని నేను పర్సెంటేజ్ ఇచ్చేస్తాను. అంటే 25%, 25%, 25%. అంటే 1,00,000 జరిగినా 5,000 పోస్ట్ అవుతుంది, 2 lakhs జరిగితే 50 పోస్ట్ అవుతుంది. అలా పర్సెంటేజ్ ఇచ్చుకోవచ్చు, అమౌంట్ వైజ్ కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. అందుకే 2 యాక్టివేట్ చేశాను. డాక్యుమెంట్ టైప్ వచ్చేసి ఎస్ఏ. ఎన్నిసార్లు సెటిల్మెంట్ చేసుకోవచ్చు సంవత్సరానికి? నాకు ఎన్నిసార్లు చేసుకోవచ్చు. నేను ఒకసారి ఖర్చు పెట్టింది మళ్ళీ ఒకేసారి సెటిల్ చేయాలంటే ఎలాగా? ఎన్నిసార్లు సెటిల్ చేస్తాను అంటే ఇన్నిసార్లు సెటిల్ చేసుకోవచ్చు. మ్యాక్స్ 999. అంటే ఇన్నిసార్లు మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే. మరి ఏ మంత్లో చేసుకోవచ్చు? 12 months ఎప్పుడైనా చేసుకోవచ్చు. 12 months లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సంవత్సరంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను మార్చిలో చేయొచ్చు, ఫిబ్రవరిలో చేయొచ్చు, జనవరిలో చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. సెప్టెంబర్ ఇచ్చి ఇక్కడ సేవ్. డన్. ఓకే మోహన్, మహేష్ ఓకేనా? ఇంకేం నెక్స్ట్? ఎన్నిసార్లు ఏం చేయించాను కాబట్టి 2 నెంబర్ ఏం చేసుకోవాలి. ఇది ఫస్ట్ సెటిల్మెంట్, సెకండ్ సెటిల్మెంట్, థర్డ్ సెటిల్మెంట్ అని చెప్పేసి దానికోసం మెయింటైన్ నెంబర్ ఏం చేసుకో సెటిల్మెంట్ డాక్యుమెంట్స్. క్లిక్ ఆన్ దిస్ ఇంటర్వెల్స్. ఆఫ్ అయిపోయింది. క్లిక్ ఆన్ ద మెయింటైన్ గ్రూప్స్, క్రియేట్ బటన్. అక్కడ ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి. MO1 సెటిల్మెంట్ డాక్యుమెంట్స్, సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ అని ఇవ్వండి. 1 to 100 ఇచ్చేసాడు. సేవ్. ఓవర్లాప్ అంట. నేను మీకు ఫ్రీ ఉండదు. క్రియేట్ MO1 settlements intervals. Back in మనం క్రియేట్ చేసింది ఏదో పని చేయండి. డైరెక్ట్గా ఇక్కడ ఫైండ్ చేయండి. ఫైండ్ చేసుకొని MO1 ఉంటుంది. MO1 ఉందా? దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ బుక్ వెళ్ళండి. ఇక్కడ స్టాండ్ ఆన్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఓకే సేవ్ అంతే. మన కొత్త క్రియేట్ చేయాలి కదా, అందులో అసైన్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఇంకా ఇంక ఇవన్నీ చేసుకోవచ్చు. సో KOT2_OPA దాంట్లో ఫంక్షన్ ఏరియా ఉంటుంది. అలా అదైనా పర్లేదు, ఇదైనా యూజ్ చేయొచ్చు. 2 కోర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కోర్స్ అది కూడా పనిచేసింది, అది కూడా పనిచేస్తుంది, ఇది కూడా పనిచేస్తుంది. ఎంటర్, సెలెక్ట్ న్యూ ఎంట్రీస్ 01. ఇక్కడ ఎంటర్ చేయగానే ఇక్కడ ఆర్డర్ టెక్స్ట్ రాసుకోండి. పెట్రోల్ ఎక్స్పెన్స్ ఉంది, MOP అని రాస్తాం. MOP అంటే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఫర్ MO1. సేవ్ ఇట్.
ఓవర్ హెడ్ కాస్ట్ ఇచ్చేసాను. రిలీజ్ ఇమీడియట్లీ ఇచ్చాను. రిలీజ్ ఇమీడియట్లీ ఇక్కడ ప్లానింగ్ ప్రొఫైల్ వచ్చేసి జనరల్ బడ్జెట్ ప్లాన్ ప్రొఫైల్ ఇచ్చాను. కానీ దీనికి సెటిల్మెంట్ ఉంటుంది కదా ఈ ఆర్డర్కి, అందుకని ఇక్కడ సెటిల్మెంట్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్ దగ్గర మనం క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఉంది కదా MO1 అని, ఇది ఇవ్వాలి. అంటే ఈ ప్రొఫైల్ ప్రకారం సెటిల్మెంట్ జరగాలి. తర్వాత నెంబర్ రేంజ్ MOP ఎలిమెంట్ గ్రూప్ అన్నా. ఇంకేంటి పేజ్ లో ఆర్డర్ టైప్ కేవో 0 అది గట్టిగా చెప్పేసి ఇంత మెల్ల చెప్పండి. MOP ఇక్కడ చూడండి, petrol expenses for MO1. Click on the save. KO02 పెడతాం. ఫస్ట్ క్రియేట్ చేద్దాం అన్నమాట. అసైన్ చేద్దాం. KO అసైన్ చేద్దాం. KO01. అవును, కంట్రోలింగ్ నెంబర్ డాక్యుమెంట్స్ అసైన్ చేయాలంటే KNK కదా కోడ్. KO అసైన్ చేయాలంటే KNK వెళ్ళాలి. పెట్రోల్ ఎక్స్పెన్స్ ఫర్ MO1. No profit center account is active. Enter distribution tool cost center validity without limit. Interior. సో ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే డాక్యుమెంట్కి వెళ్దాం. OKKPలో పొజిషన్ MO1 ప్రస్తుతానికి ఇది ప్రాఫిట్ సెంటర్స్ ని డియాక్టివేట్ చేయాలి. డియాక్టివేట్ చేశాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే KNK అప్పుడు అసైన్ చేసేవాళ్ళం, ఇప్పుడు అసైన్ చేస్తాం. KNKలో గివ్ ద కంపెనీ కోడ్ MO1 కంట్రోలింగ్ ఏరియా MO1 మెయింటైన్ గ్రూప్స్. ఇక్కడ KO ఏమో కదా, పైనకి వెళ్ళండి. KO ఏమో నేషనల్ సెటిల్మెంట్ ని దీన్ని ఎలిమెంట్ గ్రూప్ క్లిక్ చేసుకొని MO1 లో అసైన్ చేసుకోండి. సేవ్ అసైన్ అయిందా ఇక్కడ చూసుకోవాలి. MO1 KO01 petrol expenses click on the settlement profile, click on the settlement tool. ఉందా లేదా? ఉంటుంది. సెటిల్మెంట్ టూల్ లోకి వెళ్ళి ఇక్కడ సెటిల్మెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటర్ వైస్ అకౌంట్స్ వాళ్ళకి ఎంత పర్సెంట్ షేర్ అవ్వాలి, పర్సెంటేజ్ అమౌంట్ ఇస్తే అమౌంట్ వస్తుంది. ఎంత అమౌంట్ అంటే వాళ్ళు 15,000 వస్తుంది. అది పర్సెంటేజ్ ఇస్తే పర్సెంటేజ్ ప్రకారం వస్తుంది. సో పర్సెంటేజ్ ఇస్తారు 25%. కాస్ట్ సెంటర్
చూడండి ఇక్కడ నుంచి ఎక్కడున్నారు? హలో, ఎక్కడున్నారు? నరేష్ టీం దగ్గర రండి. నరేష్ టీం కదా, నరేష్ టీం సెకండ్ ఇయర్ ఆపోజిట్ వచ్చి కొంచెం రండి, చెప్తారు ఎవరు పెట్టుకో. ఈ విధంగా రూల్ ఇచ్చాం, ఇచ్చి సేవ్ ఇచ్చాం. సేవ్ అయిందా? 2002208 ఇది సేవ్ అయింది. ఎంటర్. పోస్టింగ్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ F-02. కేవో వెసెంట్ చేసాను మీ ముందు వెసెంట్ చేసాను 25/11/2022 మైండ్ absent what is that? Petrol expenses. The petrol expenses ఇక్కడ చూడండి 1 lakh ఇస్తాం. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలి. క్లిక్ చేయగానే ఆర్డర్ వస్తుంది 20080. ఇది కాస్ట్ సెంటర్ వైజ్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా ఇంత జరిగిందని చెప్పి ఇస్తున్నాను. బిల్ పెయిడ్ ఎక్స్పెన్సెస్ సంథింగ్. హలో, అవును ఫస్ట్ వర్క్ లోపల చేసుకోవచ్చు, లోపల చేసుకోవచ్చు. ఓకే, 50,201 క్యాష్ స్టార్ అన్నాను ప్లస్. ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు అయిన తర్వాత సెటిల్మెంట్ చేస్తాం కాస్ట్ సెంటర్. ఇప్పుడు కాస్ట్ సెంటర్ చేస్తే ఆ ₹1,00,000 ఆ కాస్ట్ సెంటర్ వెళ్ళిపోతాయి, కానీ కాస్ట్ సెంటర్ సెటిల్మెంట్ చేస్తాం, చూపిస్తాం. ఇప్పుడు ఏ కాస్ట్ సెంటర్ వైజ్ పోస్ట్ అవ్వలేదు, ఎక్స్పెన్సెస్ పోస్ట్ అయింది. ₹1,00,000 జరిగింది ఖర్చు, పెట్రోల్ ఎక్స్పెన్స్. ఈ ₹1,00,000 అనేది ఏ కాస్ట్ సెంటర్ వైజ్ జరగలేదు. ఈ ₹1,00,000 అయింది కాబట్టి ఈ ₹1,00,000 అన్నిటికి డివైడ్ చేయాలి మనం. ఆల్రెడీ మనం అనుకున్న ప్రకారం 25 అనుకున్నాం కదా, ఆ ప్రకారం వాటిని డివైడ్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ మనం రిపోర్ట్ చూసాం అనుకోండి, /N లో KSB1 ఓపెన్ చేశాను, 424 కాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే చూపిస్తుందా? ఫోన్ చూపించట్లేదు. అసలు ఈ 424 సెటిల్మెంట్ చేసింది ఎవరు? 6,500 అంటే సెటిల్మెంట్ కాస్ట్ అండి. ఇక్కడ 6,500 ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ ఏమైనా చూపిస్తుందా? ఎందుకంటే సెటిల్మెంట్ జరగలేదు అంటే ఖర్చు అయిపోయింది, డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి ₹1,00,000, కానీ ఆ ₹1,00,000 ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఇలా చేద్దాం అనుకున్నాం కానీ చేయలేదు ఇంకా. ఇప్పుడు దాన్ని సెటిల్మెంట్ చేయాలి. KO డెబిట్ ఉందా? యాక్చువల్ సెటిల్మెంట్ KO88. ఇప్పుడు నేను సెటిల్మెంట్ చేస్తాను. చూడండి 20080 సెటిల్మెంట్ చేస్తాను. ఏ పీరియడ్ లో సెటిల్మెంట్ చేస్తాను? ఇదేమంది రిమూవ్ ద టెస్ట్ రన్, క్లిక్ ఆన్ ద ఎగ్జిక్యూట్. ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ ఎగ్జిక్యూటెడ్, 1 సెటిల్మెంట్ నెంబర్ ఒక ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చెక్ చేద్దామా కాస్ట్? ఎందుకని చెక్ చేస్తే కాస్ట్ సెంటర్ వైజ్ మనకి ఇది పోస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఏది చెక్ చేయండి, ఇక్కడ KSB1 లో KSB1 ఇక్కడ ఏమి ఇస్తాం? 424 ఇస్తామా
424 ఇస్తామా 6,500 ఇస్తామా? 424 ని సెటిల్మెంట్ చేసి 6,500 ఇవ్వాలి. 424 ఇస్తే ఏం కనపడదు అక్కడ మళ్ళీ. అది ఇస్తే ఏం కనపడదు, ఎందుకంటే బికాస్ అది జరగలేదు. దాన్ని సెటిల్ చేసేది ఎవరంటే 6,500. కాబట్టి ఇక్కడ ఏం ఇవ్వాలి మనం? 6,500 ఇవ్వాలి. ఇస్తే ఇప్పుడు చూడండి జరిగిందా? ఎందుకు వచ్చిందో ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అయింది. ఎంత జరిగింది? ప్రతి డిపార్ట్మెంట్ లో 25 25 25 25 జరిగింది. మొత్తం 1 లక్ష జరిగింది. అది సెటిల్మెంట్ అంటే అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ చేస్తాం. కొన్ని ముందే సెటిల్ చేసేస్తాం, కొన్ని అయిపోయిన తర్వాత సెటిల్మెంట్ చేస్తాం. ఫస్ట్ సుభాష్ చంద్ర ఉంటారు. సుభాష్ చంద్ర ఎలా